ఉద్యోగులు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ప్రకటన రానే వచ్చింది. ఆదాయపు పన్ను స్లాబు పరిమితిని పెంచుతున్నట్లు ఈసారి బడ్జెట్లో వెల్లడించి మధ్యతరగతి ప్రజల కళ్లల్లో ఆనందం నింపింది కేంద్ర ప్రభుత్వం. సవరించిన ఆదాయపు పన్ను విధానం ప్రకారం వార్షిక ఆదాయం 4 లక్షల వరకు ఉన్న వారికి ఇకపై ఎలాంటి పన్ను ఉండబోదు. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను రహితంగా ఉండవచ్చు. ఈ నిర్ణయం ఫలితంగా దాదాపు 1 కోటి మందికి పైగా ప్రజలు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందనున్నారు. కొత్త విధానం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటి వరకు పాత విధానం ప్రకారం పన్నులు చెల్లిస్తున్న వారు కొత్త ఐటీ విధానానికి తప్పక మారాల్సి ఉంటుంది. మరి సవరించిన ఆదాయపు స్లాబ్కు ఎలా మారాలనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. అంటే 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కట్టిన పన్ను మొత్తం రాయితీ రూపంలో మళ్లీ తిరిగొస్తుంది. ఉదాహరణకు 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు పాత స్లాబు ప్రకారం 30,000 చెల్లించేవారు. ఇప్పుడు 20,000 చెల్లిస్తారు. రాయితీ రూపంలో ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తము 20,000. ఇలా 12 లక్షల వరకు ఆర్జించే వ్యక్తికి దక్కే రాయితీ 80,000. 16 లక్షల వార్షిక ఆదాయం ఉంటే 12 లక్షలు 16 లక్షల స్లాబ్లో 15% రేటు 1,20,000 పన్ను చెల్లించాలి. ఇది గతంలో కంటే 50,000 తక్కువ. ఇక సంవత్సరానికి 50 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి కొత్త విధానం ప్రకారం 10,80,000 ఆదాయపు పన్ను చెల్లిస్తాడు. గతంలో కంటే 1,10,000 తక్కువ. మీరు పాత విధానం నుంచి కొత్త పన్ను విధానంలోకి మారాలంటే ముందు మీరు పాత విధానంలో ఎంత మినహాయింపును క్లెయిమ్ పొందారు, మీ ఆర్థిక ప్రొఫైల్ ఎలా ఉంది అనే దాని ఆధారంగా కొత్త ఐటీ విధానం ఎంచుకోవాలి. ఉదాహరణకు మీ ఆదాయం 16 లక్షలు అనుకుందాం. మీరు 4 లక్షల మినహాయింపులను చూపిస్తే మీ పన్ను విధించదగిన ఆదాయం 12 లక్షలు అవుతుంది. ఇప్పుడు పాత పన్ను విధానం ప్రకారం మీరు మొత్తం 1,77,500 చెల్లిస్తారు. కొత్త విధానం కింద మీరు చెల్లించే దానికంటే 52,000 ఎక్కువ. కొత్త పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి, కానీ చాలా మినహాయింపులు ఉండవని గుర్తుంచుకోవాలి. 12 లక్షల ఆదాయానికి పన్ను లెక్కింపు వేరే విధంగా ఉంటుంది. కొత్త విధానంలో పన్ను తక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు 52,000 ఆదా చేసుకోవచ్చు. కాబట్టి మీ ఆదాయం 16 లక్షలు, మినహాయింపులు 4 లక్షలైతే కొత్త పన్ను విధానం పాత విధానం కంటే మీకు లాభదాయకం అని చెప్పవచ్చు.